సాధికార యాత్ర ఛాలెంజింగ్గా తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో అయితే చాలా సక్సెస్ఫుల్ అయిందంటూ కూడా ఈరోజు వైసీపీ క్యాడర్ మొత్తం హ్యాపీగా ఉన్నారు. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా జరిగింది యాత్ర? ఈరోజు మీరే చూశారు. నిజంగా నేను రుణపడి ఉంటాను విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకి, మా కార్యకర్తలకి, కార్పొరేటర్లకి, నాయకులకి, మాజీ కార్పొరేటర్లకి, వార్డు అధ్యక్షులకి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చూసాం మనం. ఒక బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు వచ్చి వారికి సామాజికంగా ఏం న్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల వారిని, పేద వర్గాల వారిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారిని ప్రగతి పదంలో నడిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో తెలియజేస్తూ మంచిని 10 మందికి పంచమని చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాలని, దుర్మార్గపు రాజకీయాలను కూడా తిప్పికొట్టడం కోసం వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సామాజిక సాధికార యాత్రను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఇదంతా కూడా ఎన్నికల స్టంట్ కానీ నిజంగా మీ బీసీలకు మీరు చేసింది లేదు. బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చేసింది కాబట్టి బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు నారాయణ స్వామి గారికి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాదా? అంజద్ బాషా గారికి 2019లో అధికారం వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గారు అవకాశం కల్పించలేదా? వనిత గారికి హోమ్ మినిస్టర్గా డిప్యూటీ అవకాశం కల్పించలేదా? సుచరిత గారికి హోమ్ మినిస్టర్గా అవకాశం కల్పించలేదా? రాజనోదర్ గారికి ఎప్పుడు అవకాశం కల్పించారు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరు ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయాలు చేస్తారు, ఎవరు నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలకు వచ్చి ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాజకీయాలు చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా చేసి, చంద్రబాబు నాయుడు తల్లకిందులుగా తపస్సు చేసిన, ఎంతమందితో పొత్తు పెట్టుకున్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా, ఎవరి జుట్టు పట్టుకున్నా, ఎంత డబ్బు వెదజల్లినా, ఎంత వారికి ఉన్న సొంత పత్రికల్లో ఎంత అసప్పు ప్రచారం, ఎంత అబద్ధ ప్రచారాలు చేసినా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు అనేది లేదు. రేపు 2024 ఏప్రిల్ నెల తర్వాత చంద్రబాబు నాయుడు అడ్రస్ కానీ, లోకేష్ అడ్రస్ కానీ పర్మనెంట్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిపోతూ ఉన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అతనికి తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నువ్వు ఏ విధంగా ఎస్సీలు దూషించో, ఏ విధంగా బీసీలు అవమానించో, ఏ విధంగా ఎస్టీలు అవమానించో, ఏ విధంగా వెనకబడిన వర్గాల వారిని తక్కువ చేసి చూపించో, ఏ రోజైనా సరే నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మంత్రివర్గంలో ఉన్న బీసీ సంబంధించి మంత్రులు కానీ, ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి మంత్రులు కానీ నీ ఎదురుకుండా కూర్చొని అవకాశం 1-to-1 ఎప్పుడన్నా ఇచ్చేవా? ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యత ఉన్న శాఖలు, ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారికి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇచ్చారో మనం చూసాం. వెలుగు నాగార్జున గారు కావచ్చు, వనిత గారు హోమ్ మినిస్టర్గా కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించి రెవెన్యూ శాఖ కావచ్చు, ఎంఈఓడి కావచ్చు, అన్ని కీలకమైన శాఖలు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి ఆ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి మూలాల నుంచి కూడా ఆ వర్గాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు చదువు కోసం డబ్బులు అడిగేవారు కానీ, పుస్తకాలకు డబ్బులు అడిగేవారు కానీ, ఫీజుల కోసం డబ్బులు అడిగారు కానీ, మందుల కోసం డబ్బులు అడిగారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనపడదు. ఇది మార్పు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పు. మార్పు సంక్షేమం ఒకటి, అభివృద్ధి అంటూ ఒకటి ఉండాలి. మీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిపోయింది కాబట్టే ఒక వర్గం మీకు దూరం అయిందంటూ కూడా టీడీపీ చేస్తున్నా మీ మీద. చంద్రబాబు నాయుడు దృష్టిలో అభివృద్ధి అంటే పెట్టుబడుల సదస్సుల పేరుతో, కుల వ్యామోహంతో తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి తప్పుడు ఎంఓఏలు చేసి, తప్పుడు ఆడిట్ రిపోర్టులు చూపించి, తప్పుడు భూముల్ని వారి పేరు మీద బదలాయించి బ్యాంకు లోన్లు తీసుకొచ్చి బ్యాంకు లోన్లు ఎగ్గొట్టడమే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి. చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని లక్షల కోట్లకు సంబంధించి ఎంఓఏలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని లక్షల కోట్లకు సంబంధించి ఎంఓఏలు జరిగినాయి, అప్పుడు ఎంఓఏలకి ఇప్పుడు ఎంఓఏలకి కూడా పరిస్థితులు ఏంటి, ఆ రోజు ఏ విధంగా పెట్టుబడుల సదస్సు పేరుతో బ్యాంకుల్ని చంద్రబాబు నాయుడు సంబంధించిన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు బెనామీలు ఏ విధంగా లూటీ చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అభివృద్ధి అనేది ఒక ఇల్లు కట్టాలంటేనే మనకు 3 సంవత్సరాలు పడుతుంది.
ఎందుకు మా నియోజకవర్గంలోనే చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే సుమారు 20,000 మందికి అక్షరాల 20,000 మందికి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా మీ కళ్ళు ఎదురుగుండా కనపడుతున్నాయి. తెలుగుదేశం నాయకులు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు వస్తే మీ కంటికి మీ కళ్ళకున్న గంతలు విప్పి చూపిస్తాం. ఈరోజు ఇన్ఆర్బిట్మెంట్ కావచ్చు, ఏఎంసీ మాల్ కావచ్చు, ఇక్కడ వస్తున్న 5 స్టార్ హోటల్స్ కావచ్చు, ఐటీ సెంటర్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నూతనంగా వచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఒక అర్బన్ ఏరియాలో అర్బన్ ప్రాంతంలోనే 20,000 మందికి ఉపాధి కల్పించారంటే వాళ్ళకి కళ్ళున్న కబోదులు. మంచి అనేది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా కనపడదు. ఎందుకంటే ఇందాకే మా కార్యకర్త ఒకరు ఒక పాంప్లెట్ రాయటం జరిగింది, రామచంద్ర అని. కుక్కలు చెప్పులు చూస్తాయి, నక్కలు బొరియలు వెతుకుతాయి. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎప్పుడు కూడా తప్పులు, కుక్కలు ఎప్పుడు కూడా పక్కన పరమాన్నం పెట్టినా చెప్పుల వైపే చూస్తాయి. నక్కలు ఎప్పుడు కూడా మంచి ప్లాట్ఫామ్ ఉన్నా సరే బొరియలు ఎక్కడున్నా ఎదుగుతాయి. చంద్రబాబు నాయుడు బుద్ధి ఆ విధంగా ఉంది. గతంలో అంగాంగాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తాకటి పెట్టాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుయక్తులు పనినా సరే రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సార్, ముఖ్యంగా విశాఖ జిల్లా ఒక ఎత్తు అయితే నార్త్ ఒక ఎత్తు. ఎందుకంటే కాస్త కూస్తో నిన్న సభలో కూడా మాట్లాడుతూ గెలిచే అవకాశం ఉన్న సీటు నార్త్ అంటున్నారు. ఏం సార్, ఏం చేశారు మిగతా అభ్యర్థుల కన్నా? మీరు స్పెషల్ ఏంటి అసలు? ఎందుకంత ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని సీట్లు కూడా గెలుస్తాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఎవరైతే క్యూ లైన్ల నుంచి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. కనీసం ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును గురించి కొనకుండా గట్ల మీద, చెట్ల మీద, పుట్ల మీద కూర్చొని ఎవరైతే అమ్మలక్కల కవరు చెప్తారో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడుతున్నారు. ఓట్లు వేసే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకో కళ్యాణ్లు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయో దాన్ని ఏ విధంగా రిపోర్ట్ చేసుకోవాలని తపన పడుతున్నారు. దానికి ఉదాహరణ మన యువగలం సదస్సులో, యువగలం మీటింగ్లో యువగలం గురించి అని చెప్పారు. మా గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, లోకేష్ పెద్ద మనిషి అయ్యాడు, మెచ్యూరిటీ ఫంక్షన్. యువగలం అంటే లోకేష్ పెద్ద మనిషి అయితే చేసే మెచ్యూరిటీ ఫంక్షన్. ఆ మెచ్యూరిటీ ఫంక్షన్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ మొహభావంగా మాట్లాడాడో మనందరం కూడా చూసాం. కాబట్టి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో యువగలం సదస్సు అట్రప్లాప్తో యువగలం సదస్సులో వాళ్ళ రిలేషన్ చూసాం. ఎమోషన్స్ బట్టి వాళ్ళు ఇప్పటికే అసలు ముందుకు వెళ్లకుండానే ఏదో పైకి ప్యాకేజీల కోసం లేకపోతే ఏదో జరుగుతుంది తప్ప వాళ్ళు పొత్తు కూడా నిలబడుతుందని అయితే నేనైతే భావించట్లేదు. ఎలాగొండ పోతుంది సార్? 175 అన్నారు, సాధ్యపడుతుందా? 100% 100కి 100 మార్కులు రావాలనే ప్రతి స్టూడెంట్ ప్రయత్నిస్తారు. 100కి 100 మార్కులు రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా మేము ఏదైనా తప్పకుండా గతంలో కంటే 2019లో కంటే కూడా మంచి రిజల్ట్తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎమ్మెల్యే మార్పులు అనేవి మీ పార్టీ ముందుగానే ఓటమి అంగీకరించింది, భయపడుతుంది, అందుకే ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటూ కూడా జనసేన నాయకులు మీ మీద ఆరోపణ చేస్తారు. అందుకంటే రాజకీయ అవగాహన లేని వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానంలో లేని వాళ్ళు మాట్లాడతారు. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఎవరైతే పనితీరు బాగుంటుందో వారిని చేస్తాను. ప్రజలకు పనితీరు ఇన్ ద సెన్స్ ఆల్ ఆస్పెక్ట్స్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల అధికారం కట్టుబెట్టింది, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాశ్రేయస్ కోరుకోవాలి. దాన్ని కొన్ని చోట్ల రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, లేకపోతే స్థానికంగా ఎమ్మెల్యే ఉన్న ఈ గడిచిన 4 సంవత్సరాల్లో కూడా కార్యకర్తలకి ఎమ్మెల్యేకి మంచి గ్యాప్ కావచ్చు, ప్రజల దగ్గర నుంచి వచ్చిన స్పందన కావచ్చు. ఈరోజు పార్టీ అయితే చాలా బలంగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఆ సాహసోపేతమైన నిర్ణయం అందనుకున్నారు, కానీ సరైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. తప్పకుండా ఇవన్నీ కూడా నీ ఒక్కడే ఉదాహరణ. ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం 34 నియోజకవర్గాల్లో 10 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థులు చెప్పమనండి. 10 కాన్స్టిట్యున్సీలో కూడా 34లో కూడా ఇప్పటి వరకు అభ్యర్థులు లేరు. వెయిట్ చేస్తున్నారేమో మీరు అంతే కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడతా ఉన్నారు. డబ్బుతో రాజకీయాలు చేయాలి, డబ్బున్నామని తెచ్చుకోవాలండి. 34 నియోజకవర్గాల్లో సింపుల్ లాజిక్, 34 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను రేపు ప్రకటించమనండి. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికి జనసేనకి మీరు అభ్యర్థులనే ప్రకటించే దమ్ము ధైర్యం లేదు. మీకు అభ్యర్థులే లేరు. తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా అభ్యర్థులే లేరు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఒక 10 నియోజకవర్గాల్లో పొంగల్లోపు నిజంగా మీకు గెలుస్తామని నమ్మకం ఉంటే 10 నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీరు మీ అభ్యర్థులు ప్రకటించండి. సంక్రాంతిలో చేయలేరు. మళ్ళీ అధికారం రాబోతున్నారా? అంటే తప్పకుండా